ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఈ మాటలు ఇస్సాకును ఉద్దేశించి దేవుడే పలుకుతున్న మాటలండి. మరి అక్కడ అబ్రహాము చనిపోయిన తర్వాత కరువు వచ్చిందట ఆ దేశంలో. అప్పుడు ఇస్సాకు మరి దేవుని చెప్పిన మాట ప్రకారము కరువు ఉన్నప్పటికీ అక్కడే ఉండమని చెప్తే విధేయుడై లోబడి అక్కడ ఉన్నదాన్ని బట్టి ఆ సంవత్సరము ఆయన విత్తనం వేసి నూరంతలుగా ఫలం పొందుతూ వచ్చినాడు. అయితే మరి పంటలు పండించాలనంటే బావులు ఉండాలి కదండి, నీళ్ళు కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ బావులు అబ్రహాము త్రవ్వించిన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు అసూయ చేత మన్ను పోసి పూడ్చివేశారటండి. అక్కడ చాలా రకాలుగా వీళ్ళు తవ్విన ప్రతి చోట నీళ్లు పడుతున్నప్పుడు అవి మా బావి నీళ్లు, మీరు ముట్టుకోవద్దని వాళ్ళతో కలహపడ్డం చూస్తున్నాము. ఇది ఆదికాండం 26వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 15వ వచనం నుంచి చూస్తే ఇక్కడ 23వ వచనం వరకు కూడా అక్కడ భయమే కనిపిస్తుందండి. అందుకే నేను నీకు తోడై ఉన్నాను, మీతో వాదించవచ్చు, గొడవపడచ్చు, కలహపడచ్చు, నీకు విరోధంగా మాట్లాడచ్చు, అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. వారి మధ్యనే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకును బలపరిచిన దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము దేవుని అడుగుజాడల్లో అంటే దేవుడు చూపించిన మాదిరికరమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఇస్సాకు వచ్చినట్టుగా ఎన్నో సనుగులు, ఎన్నో విరోధమైన మాటలు, ఎన్నో ఎగతాళి గురి చేసే మాటలు, అసూయ చేత పగపెట్టుకొని కలహం రేపేవారు ఉంటారండి. మన చుట్టుపక్కలే మన బంధువులే కావచ్చు, మన ఇంటి కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరైనా సరే మనం ఎంతో నమ్మిన వారు కూడా ఒక్కొక్కసారి నమ్మక ద్రోహం చేసే సందర్భాలు కూడా మన జీవితాలు జరగచ్చు. అయితే అవన్నీ జరిగినప్పటికీ నేను నీకు తోడుగా ఉన్నాను, ఇస్సాకు తోడుగా ఉన్నాను, నేను నీకు కూడా తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు అని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సమాజ జీవితం కావచ్చు, ఏ జీవితంలోనైనా మనము దేవుడి తోడు కలిగి ఉన్నట్లయితే దేవుడే ప్రతి భయం నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆ శాంతిని, నెమ్మదిని, సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇస్సాకును ఏ విధంగా అయితే బలపరిచి ఆశీర్వదించి ఆ కలహం రేపిన వారి మధ్యనే, ఆ విరోధుల మధ్యనే, అసూయపడే వారి మధ్యనే ఏ విధంగా హెచ్చిస్తూ వచ్చినాడో ఆ విధంగా మనల్ని కూడా హెచ్చించడాన్ని మరి అనుకుంటుండగా ఈ వాగ్దానం ద్వారా మనందరినీ పురుకొల్పుతుండగా మనమందరం ఈ వాగ్దానంను మన జీవితాలలో స్వతంత్రించుకునేలాగా దేవుడు సహాయం చేసి మనందరినీ ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.